దేవుడు చేసిన ఈ కార్యం చూస్తే మీ విశ్వాసం ఖచ్చితంగా బలపడుతుంది. మా చిన్నత్త గారు మీటింగ్కి రమ్మంటే వచ్చాను. అంటే అసలు ఈవిడ వస్తుందని కానీ నాకు తెలీదు. అయితే అప్పటికి నాకు మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలు గడిచింది. 10వ సంవత్సరం స్టార్ట్ అవ్వాలి. అయితే ఆ టయానికి మెసేజ్ వింటున్నాను. విన్నప్పుడు ఖచ్చితంగా నేను అప్పటికి చాలా దుఃఖపడుతున్నాను. ఎందుకంటే అప్పటికే నాకు 9 సంవత్సరాలు పెళ్ళయ్యి పిల్లలు లేరు. ఇటు ఇంట్లో వాళ్ళు వేధిస్తున్నారు, కట్టుకున్న అతను, ఎవరైనా ఇంకా బయట వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇది గొడ్డు మోద్ది, పిల్లలు లేరు, ఇంకా పిల్లలు పుట్టరు అన్నటువంటి మాటలు విన్నప్పుడు నాకు గుండె పగిలిలాగా ఏడ్చేదాన్ని. అయితే ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు నేను నిజంగా ఏడుస్తున్నా. ప్రభువా, నువ్వు చిత్తంగా నువ్వు ఉన్నావు కదా, మరి ఇన్ని మీటింగ్స్కి వెళ్తున్నాను, నాకు ఎప్పుడు కూడా దేవా నీ స్వరం నాకు కావాలి, నాతో మాట్లాడు, నాకు పిల్లలు ఇస్తావా అసలు, ఎందుకు ఈ గొడ్డు మోద్దు బతుకు, చచ్చిపోయినా బాగుండు అన్న మాటలు నాకు నా హృదయంలోంచి బయటకు వచ్చి కన్నీళ్ళ రూపంలో వచ్చాయి. అయితే అప్పుడు సిస్టర్ అంజలి గారు ఆవిడ సాక్షిమతం చెప్పేసిన తర్వాత నేను ద్వేషింపబడ్డాను, ఇప్పుడు హెచ్చింపబడ్డాను. అలాగే ఇప్పుడు మీ మధ్యలో నువ్వు హింసించబడుతున్నావు, వేధించబడుతున్నావు, నీకు పిల్లలు లేరని నిన్ను గొడ్డమొద్దు అంటున్నారా, అన్న వాళ్ళ నోటే అనిపిస్తాను. కాబట్టి నిన్ను ఎవరైతే హింసించారో ద్వేషించారో వాళ్ళే నీ పిల్లలను అల్లారుముద్దుగా పెంచుతారు. ఎక్కడైతే ఏ గృహంలో హింసించబడ్డావో, ఏ గృహంలో మాటలు పడ్డావో అదే గృహంలో నిన్ను హెచ్చింపజేస్తాను. ఎవరు నిన్ను ద్వేషించారో వాళ్ళు నిన్ను ప్రేమించేలాగా, నీ బిడ్డను ప్రేమించేలాగా చేస్తాను. నీకు చక్కని బిడ్డలు వచ్చే సంవత్సరమే మరుసటి ఏటకి నువ్వు గర్భఫలాన్ని ధరిస్తావు అన్న మాప్పుడు అవి నాకు బాగా టచ్ అయినాయి. ప్రభువా, ఇది ఆవిడ చెయ్యి కూడా నా వైపే చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా నాతో మాట్లాడేవు. అయితే నేను వచ్చే సంవత్సరం ఖచ్చితంగా గర్భఫలం పొందుతాను అనుకున్నాను. వచ్చే సంవత్సరం అంటే అది జరిగిన ఒక 6-7 నెలలకి నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత 7 సంవత్సరాలు ఆ మాట జరిగి ఇప్పుడు నా పాపకి 6 సంవత్సరాలు. సాక్ష్యం దేవుడు దీవించిన తల్లి పాప బాగా పడుకుండిపోయింది. మరి అనుకోకుండా నేను కూడా షాక్ అయ్యాను. సిస్టర్ గారు వచ్చి చెప్పంగా, నా పేరు వాణి. అప్పుడు వాణి దీవించబడిన కాక మీరు నేనే వాక్యంలో చెప్పేస్తాను ముందు ఫస్ట్. ఇక్కడ కూడా నేనే చెప్పాను. ఇప్పుడు వెరీ గుడ్, వెరీ గుడ్. ఆడవాళ్ళు చెప్తారు కదా, మగవాళ్ళు కూడా చెప్పేస్తారు. అదే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో. వాణి దీవించిన కాక అన్నారు. ఈ సాక్ష్యం ద్వారా మనం వినగలిగాము. నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కదా, వీళ్ళు చాలా మంది గర్భఫలం లేక బాధపడుతున్నారేమో. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. వాక్కును పంపి దేవుడు చనిపోవాలన్న వాళ్ళని కూడా బ్రతికించగలడన్న నాకు నమ్మకం అప్పుడు కుదిరింది. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ సహోదరి పట్ల కార్యం చేసిన దేవుడు నీ పట్ల కూడా జరిగించును గాక. నీ నిందకు ప్రతిగా దేవుడు ఘనతను దయచేయును గాక. ఈ కార్యం ద్వారా సమస్త మహిమ